జస్టిస్ కర్ణన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు, సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు ఏమి సుప్రీం కాదు అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ మాటలు అన్నది ఆయన ఏమి మామూలు వ్యక్తి కాదు, స్వయంగా హైకోర్టు న్యాయమూర్తి. సుప్రీంకోర్టు అధికారాన్ని ఆయన ధిక్కరించారు. తనను కోర్టులో హాజరు కావాలని వారెంట్ ఇచ్చే అధికారం సుప్రీంకోర్టుకు లేదన్నారు. అంతటితో ఆగలేదు, తాను దళితుణ్ణి కాబట్టే సుప్రీంకోర్టు కక్ష సాధిస్తుందని ఆరోపించారు. తన జీవితాన్ని నాశనం చేశారని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పలువురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై ఇప్పటికే తీవ్ర ఆరోపణలు చేసి వార్తలకు ఎక్కిన జస్టిస్ కర్ణన్ ఈరోజు మరోసారి ఏకంగా సుప్రీంకోర్టుపై నిప్పులు చెరిగారు. సుప్రీంకోర్టు ఏమి సుప్రీం కాదు, నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారంటూ జస్టిస్ కర్ణన్ ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు ఏమి సుప్రీం కాదు, తనను అరెస్టు చేయాలని లేదంటే కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించే అధికారం సుప్రీంకోర్టుకు లేదంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకు వారెంట్ ఇవ్వడం రాజ్యాంగ వ్యతిరేకం అంటూ కూడా జస్టిస్ కర్ణన్ చేసిన వ్యాఖ్యలను మనం బ్రేకింగ్ న్యూస్లో చూడొచ్చు. ఒక హైకోర్టు న్యాయమూర్తి సుప్రీంకోర్టుకు సంబంధించి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. తను దళితుణ్ణి కాబట్టే తనకు ఇట్లా చేస్తున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. తనను టార్గెట్ చేయడానికి కారణం తాను దళితుడిని అవడం అని ఆయన వ్యాఖ్యలు చేశారు. కులానికి సంబంధించిన అంశం, దీంట్లో సుప్రీంకోర్టుకు సంబంధించి ఇలా జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదంటూ ఆయన అభిప్రాయపడుతున్నారు. అలాగే సుప్రీంకోర్టు ఏమి సుప్రీం కాదంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.